నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రిసార్టులోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ఉదయం 11:30కు సీఎంగా విజయ్ ప్రమాణం చేయాలని భావించారు. అందుకు గవర్నర్ అనుమతి కోరారు. అయితే ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మంది ఉన్నారు. మెజార్టీ సంఖ్య లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రిసార్టులోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ఉదయం 11:30కు సీఎంగా విజయ్ ప్రమాణం చేయాలని భావించారు. అందుకు గవర్నర్ అనుమతి కోరారు. అయితే ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మంది ఉన్నారు. మెజార్టీ సంఖ్య లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, దీనిని ఆ కార్యకర్తలు, ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని? నవీన్, ఇటు తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు ఉదయం 11:30 గంటలకు తన జ్యోతిష్యుడు చెప్పిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి టీవీకే అధినేత విజయ్ అయితే భావించాడు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో గవర్నర్ ను కలిసినటువంటి విజయ్ తన వద్ద ఉన్నటువంటి 112 మంది ఎమ్మెల్యేల లిస్టులు కూడా ఆయనకిచ్చి ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రమాణ స్వీకారం చేసేదానికి అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా 2 వారాల్లోపు తనకు గడువు ఇస్తే బలాన్ని నిరూపిస్తానంటూ కూడా గవర్నర్ కి చెప్పి అక్కడి నుంచి లోక్ భవన్ నుంచి కూడా బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చలు జరిపినటువంటి గవర్నర్ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే సాయంత్రం వరకు కూడా తాము చెప్పిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా విజయ్ ఏదైతే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఇప్పటికే రిసార్ట్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి తాను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా అక్కడే ఉండాలి, బయటికి రావద్దు అని చెప్పి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్కసారి తమిళనాడు ఎన్నికల విషయానికి వస్తే మొత్తం 234 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇప్పటికీ 108 సీట్లు విజయ్కి సంబంధించి టీవీకే పార్టీ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తామే వచ్చి మద్దతు ఇవ్వడంతో మొత్తం ఈ సంఖ్య 112కి చేరుకుంది. ఈ 112 మంది లిస్టు గవర్నర్కి ఇవ్వడంతో ప్రస్తుతం అయితే పూర్తి మెజార్టీ ఉంటేనే ప్రమాణ స్వీకారం చేసేందుకు అర్హత అంటూ కూడా గవర్నర్ చెప్పడంతో ప్రస్తుతం ఆసక్తిగా అయితే మారింది. మరొక వైపు అన్నా డిఎంకేలో ఇప్పటికే 47 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు విజయ్ పార్టీతో కలిసి పనిచేసేందుకు. అందులో భాగంగానే ఇప్పటికే షణ్ముగం, వేలుమణి వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ 35 మంది జతకట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళ నిర్ణయానికి ఇటు అన్నా డిఎంకే అధినేత ఎవరైనా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థి పళనిస్వామి మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా కలిసి పనిచేసేది లేదు, ప్రతిపక్షంలోనే మనం ఉంటాం అనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే ఇటు ఏదైతే అన్నా డిఎంకే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే వస్తున్నాయి. అయితే
పళనిస్వామితో సంబంధం లేకుండా అవసరమైతే ఇటు ఎవరైతే షణ్ముఖం అదేవిధంగా వేలుమణి ఉన్నారో వీళ్ళిద్దరు ఇప్పటికే పళనిస్వామితో చర్చలు జరుపుతున్నప్పటికీ ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే వీళ్ళందరూ కూడా కలిసి టీవీకేతో పార్టీతో కలిసి ముందుకు అడుగులేసే విధానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ట్విస్టులు అయితే తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపైతే దాదాపు విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సభ కార్యక్రమం కూడా రద్దయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రిసార్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అక్కడే ఉండాలని చెప్పి సూచించడంతో ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతోంది. రేపైతే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం అయితే లేనట్లే అని చెప్పుకోవచ్చు. మురళీకృష్ణ, ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? తప్పకుండా 2024లో ఎన్నికల ఏదైతే తన పార్టీని ప్రారంభించినటువంటి విజయ్ 2 సంవత్సరాల లోపే దాదాపు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2024 ఫిబ్రవరి 8వ తేదీన ఆయన పార్టీని ప్రకటించారు. అయితే ఎన్నికలకు సంఘం ఆయన గుర్తు ఇవ్వడం ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో జరిగాయి. అంటే అతి కొద్ది సమయంలోనే దాదాపు ప్రత్యక్ష ఎన్నికల్లో 108 సీట్లు సాధించడం అంటే చిన్న విషయం కాదనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు విజయ్ అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఎందుకంటే సంపూర్ణమైన మద్దతును తీసుకొని తన వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో పూర్తిగా కూడా అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి 118 దాటిన తర్వాత ఆ ఎమ్మెల్యేల లిస్టుతో గవర్నర్ కలిసి తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి చెప్పుకుంటే ఇంకొంచెం ఆసక్తిగా ఉండేది. మరొక వైపు ఇందాక వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే వామపక్ష పార్టీలు నిన్నటి వరకు కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్తూనే ఉన్నారు. అంటే 8వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ కాసేపటి క్రితం టీవీకే పార్టీతో కలిసేదే లేదంటూ వామపక్ష పార్టీలు ముస్లిం లీగ్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్నాడీఎంకేనే దిక్కేటటువంటి పరిస్థితి కూడా విజయ్కి తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఏమైనా డిమాండ్లు చేస్తారా, ఒకవేళ వస్తే మంత్రివర్గం అడుగుతారా, ఇతరత్ర ఇంకేమన్నా అడుగుతారా అనేది కూడా ఒక చర్చగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయ్ మాత్రం అవసరమైనటువంటి 118 స్థానాల ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ గాని కలిసి ఉంటే రేపు ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదనేది చెప్తున్న పరిస్థితి. అంటే తొందరపాటు నిర్ణయం ఏమన్నా తీసుకున్నారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే గవర్నర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మాత్రం ఒక రాజకీయ చర్చకైతే దారి తీసింది. దీంట్లో జాతీయ పార్టీల్లో ఇన్వాల్వ్మెంట్ ఏమున్నది అనేది కూడా ఒక ప్రశ్నార్థకరంగా అయితే మారింది. మురళీకృష్ణ, అన్నా డిఎంకే పార్టీలు రెండు కలిసే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే పార్టీ ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏర్పాటే అవకాశం ఉన్నట్టు ఉదంతాలు వెలువడుతున్నాయి. దీనిపై క్లారిటీ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకేలో నుంచి బయటకు వచ్చేస్తుంది. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేనే ఎప్పటి నుంచో కూడా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. శశికళ జయలలిత మరణానంతరం శశికళ రావడం, పళనిస్వామి విడిపోవడం, పన్నీర్ సెల్వం డిఎంకేకి సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చూసినటువంటి సందర్భంలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిఎంకే అస్సస్ అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమిగా ఉంది. డిఎంకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా వ్యతిరేకించి కూటమిలో నుంచి బయటకు వచ్చి విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ప్రస్తుతం డిఎంకే సింగిల్ గా కూడా మిగిలిపోయింది. ఈ డిఎంకే అన్నా డిఎంకే కానీ మళ్ళా కలిసే అవకాశం ఉన్నట్లుగా ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ డిఎంకేలో ఉన్నటువంటి దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేల సారథ్యంలో టీవీకేకే మద్దతు ఇవ్వాలనే ప్రయత్నాన్ని గట్టిగా కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటు పళనిస్వామితో కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఇవాళ రాత్రికి ముగిసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇంకో 10 గంటల క్రూషియల్ సమయం తర్వాత కీలక నిర్ణయాలు అయితే వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత, ప్రధానంగా కౌంటింగ్ ముగిసిన తర్వాత అయితే ఆ ఊహించిన విధిగా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే తమిళ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మురళీకృష్ణ. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రిసార్టులోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. గురువారం ఉదయం 11:30కు సీఎం విజయ్ ప్రమాణం చేయాలని భావించారు. అందుకు గవర్నర్ అనుమతి కోరారు. అయితే ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి 112 మందే ఉన్నారు. మెజార్టీ సంఖ్య లేకపోవడంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు అన్నా డిఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిఎంకే ఖాతాలో 59, అన్నా డిఎంకే ఖాతాలో 47 సీట్లు ఉన్నాయి. దీంతో రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120 మంది సభ్యులవుతారు. కాంగ్రెస్ బీజేపీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఇదే జరిగితే విజయ్కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. కాంగ్రెస్